వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా గంటల పాటు కురిసినటువంటి వర్షాల కారణంగా జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కుండలు అన్ని కూడా నిండుకుండలా మారాయి. కొన్ని చెరువులన్నీ కూడా అలుగులు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలోని పాలకొండ చెరువు వద్ద ఉన్నాం. చూస్తున్నాం ఈ చెరువు కూడా పూర్తిగా అలుగు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తుగానే వర్షాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే చెరువులకన్నిటికీ కూడా జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షం కారణంగా పూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నిండు కుండల్ని తలపిస్తున్నాయి. అలుగులు ప్రవహిస్తున్నాయి. వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. అత్యధికంగా చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో 114.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జడ్చర్ల పట్టణంలో కురిసినటువంటి ఈ భారీ వర్షం కారణంగా లోతట్టు కాలనీలన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రధాన రహదారులన్నీ కూడా నీటితో చెరువుల్ని తలపించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి చూసుకున్నట్టయితే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కలెక్టర్లకు సూచించడం జరిగింది. ఏదైతే లోతట్టు కాలనీలు కావచ్చు, అదేవిధంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించేటటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అంతా అలర్ట్గా ఉండాలి. కలెక్టర్లు అధికారులంతా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. ఈ వర్షం కారణంగా ఎలాంటి నష్టాలు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్లు అంతా కూడా ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోతట్టు కాలనీల దగ్గర కూడా నాలాలన్నీ కూడా శుభ్రపరుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నాలాల దగ్గర పూర్తిగా చెత్త ఇరుక్కుపోయి కావచ్చు, రకరకాల సమస్యల కారణంగా ఇళ్లలోకి నీరంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఏడాది అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పాతబడినటువంటి మిద్దె ఇళ్ళు ఏవైతే ఉంటాయో, మట్టి మిద్దె లాంటి ఇళ్లలో నివసించేటటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్క భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా కూలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ఖాళీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాకు వరప్రదాయంగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతానికి 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండేటటువంటి కోయిల్ సాగర్, భీమా, నిట్టెంపాడు ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నిండుకుండల్ని తలపిస్తూ అలుగులు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా రైతాంగం అంతా ఆశలు పెంచుకున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే చెరువులు అలుగులు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ఏడాది కురుస్తున్నటువంటి ఈ రకమైనటువంటి వర్షాల కారణంగా 3 పంటలు పండించుకునేటటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే వర్షాలు సమృద్ధిగా కురిసినట్టయితే భూగర్భ జలాలు కూడా పెరిగి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంటలు పండించుకునేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా రైతాంగం అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.